సో దీనివల్ల ఏమందంటే మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది దొరుకుతుంది. మీకు సబ్జెక్ట్స్ పరంగా తీసుకున్నప్పుడు ఎకనామిక్స్, మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అత్యంత పిన్న వయసు 3 years డిగ్రీ అండి, 2 years MBA, మొత్తం వచ్చేసి 22 ఏళ్ల కల్లా మీకు IIM డిగ్రీ MBA తోటే మీరు బయటకు వస్తారు. సో క్యాటర్ వస్తుందా లేదా అనే టెన్షన్ లేదు. సో మంచి ప్యాకేజ్, దగ్గర మంచి ప్యాకేజెస్తో వస్తారు. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఈ యొక్క కంప్యూటర్స్లో ఉన్నంత ప్రెషర్ దీని మీద అనేది ఉండదు. సో ఒకసారి ఈ ఇప్మ్యాట్ ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి వీడియోల వల్ల చాలామంది దీని కోచింగ్ కూడా వెళ్ళి తీసుకుంటూ ఉన్నారు. సో మీకు ఆన్లైన్లో కూడా చాలా కోచింగ్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఒక 7 IIMs ఏదైతే ఉన్నాయో, మొత్తం 23 దాకా ఉన్న IIMs, దీంట్లో ఇండోరు, రోహ్తక్, రాంచీ, షిల్లాంగ్, అమృత్సర్, ఈ 5 దిక్కల్లో వచ్చేసి మనకి వీటన్నిటికీ కామన్ ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ పేరు వచ్చేసి ఇప్మ్యాట్, IPMAT అంటారు. సో దీనికి ఇంకా డేట్ ఉంది, ఇప్పుడు నడుస్తుంది. సో అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ఇప్మ్యాట్ అనేది దాన్ని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు, మా వాళ్ళు ఎట్లయినా ఏదో ఒక డిగ్రీ కావాలి కదండి, తర్వాత ముందు బీటెక్ చేసుకుందాం. అట్లా కాదు, మీకు డైరెక్ట్గా BBA, IIMsలో చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు వద్దు. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 80, 85, 90 అట్లా అప్రాక్సిమేట్గా మీకు JEE మెయిన్స్లో వస్తుంది, మనకి అటు దగ్గరకు పోలేకపోతున్నాం, ఇటు చేయలేకపోతున్నాం ఉన్నప్పుడు మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, కొంచెం ఆర్గనైజేషనల్ ఎబిలిటీ ఉంది, మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అటువంటి సందర్భాలలో మీరు ఈ IIMsని ఆరామ్స్లో ఎంచుకోవచ్చు. ఇది కాకుండా మరో 2 IIMs కూడా ఉన్నాయండి. IIM బోధ్గయ,